దోమలు ఎయిడ్స్ వైరస్ను వ్యాప్తి చేస్తాయా? దోమలచే ఎయిడ్స్ రోగుల రక్తం పీల్చేటట్లు చేశారు. 48 గంటల తర్వాత వాటి రక్తం పరీక్షించారు. ఆ రక్తంలో హెచ్ఐవి ఉంది. ఆ హెచ్ఐవిని దోమ ఇతరులకు రవాణా చేయగలదా అనేది ప్రశ్న. ఇంతవరకు దోమలు ఎయిడ్స్ వైరస్ను ఇతరులకు వ్యాప్తి చెందించగలవని గాని, వాటిలో ఎయిడ్స్ వైరస్ అభివృద్ధి అవుతుందని గాని పరిశోధనలలో వెల్లడి కాలేదు. కీటకం కాటు వేసి క్రిమిదోషం గల రక్తాన్ని పీల్చుకుంటుంది. ఈ రక్తంతో వైరస్ వెళుతుంది. క్రమంగా ఈ వైరస్ బాగా అభివృద్ధి చెంది అది కీటకం లాలాజలంలోకి చేరుతుంది. కీటకాలు ఆహారం తీసుకునేటప్పుడు వాటికి లాలాజలం ఊరుతుంది. ఎల్లో ఫీవర్, డెంగ్యూ, ఎన్సిఫలిటిస్ వంటి వైరస్ వలె ఎయిడ్స్ వైరస్ అభివృద్ధి చెందదు. కీటకాలలో అందువల్ల జీవచర్యల పరంగా దోమల వల్ల ఎయిడ్స్ బదిలీ కాదు. యాంత్రికంగా మనిషిని కీటకం కాటేసినప్పుడు చాలినంత వైరస్ను మనిషి శరీర రక్తంలోకి ప్రవేశపెట్టగలగాలి. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే కీటకం నోరు మనిషి రక్తాన్ని చాలినంత మేర పీల్చి అచట పట్టి ఉంచలేదు. అలా ఉంచగలిగితే ఎయిడ్స్ వైరస్ బదిలీ అవుతుంది. ఒక యూనిట్ వైరస్ను మానవ శరీరంలోకి దోమ ప్రవేశపెట్టాలంటే అది 10 మిలియన్ల సార్లు కాట్లు వేయాల్సి ఉంటుంది.